హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి బియ్యం పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దోశలు అయితే చాలా కరకరలాడుతూ ఉంటాయండి. అలానే దీని ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువ తీసుకోదు, 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ దోశల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు బియ్యం పిండి తీసుకోవాలండి. దానిలోకి 1/2 కప్ వరకు కరాచీ నూకను తీసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు అల్లం తురుము, దానితో పాటే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి చిన్నగా తరిగి. అలానే చిన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, దానితో పాటే 1/2 కప్ వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. దానితో పాటే 1 స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 కప్ వరకు వాటర్ని వేసుకుని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఫస్ట్ టైము. ఇలా పిండిని తక్కువ వాటర్తో కలుపుకోవడం వల్ల మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పిండి మొత్తం ఒకసారి గట్టిగా కలుపుకున్న తర్వాత దానిలోకి ఇంకో కప్పు వాటర్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అదే మీరు ఒకసారిగా ఎక్కువ వాటర్ వేసేస్తే ఉండలు అనేది ఫామ్ అయిపోతుందండి. పిండి మొత్తం కలుపుకోవడానికి కూడా కష్టంగా అవుతుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకోవాలండి. తర్వాత ఇంకో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దానితో పాటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా చిన్నగా తరగాలండి ఉల్లిపాయ ముక్కలు అనేది. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ నేను 1 తీసుకున్నా. ఓవరాల్ గా వాటర్ వచ్చి 2.5 కప్పుల వరకు పడిందండి. అంటే 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నా. అలానే 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, దానికి 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నా. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. కలిపెట్టుకున్న పిండిని ఒక 1/2 గంట పక్కన పెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత ఇలాగా ఒక గిన్నె తీసుకుని ఒకసారి మొత్తం పిండి కలుపుకోవాలి. ఇలా గిన్నె తీసుకోవడం వల్ల మనకి దోశ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి గరిటె కంటే. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ హైలో పెట్టి దోశ వేసుకోవాలండి. దోశ వేసిన వెంటనే స్టవ్ అనేది మీడియంకి చేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గిన్నెతో దోశలు వేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. దోశ వేసిన తర్వాత ఇలాగా 1 స్పూన్ వరకు ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా పెనాన్ని కదుపుకుంటూ ఉంటే కనుక మనకి దోశ అనేది బాగా వేగుతుందండి. మొత్తం దోశ వేసినప్పుడు ఎప్పుడన్నా సరే స్టవ్ అనేది హైలో ఉండాలండి. దోశ వేసిన తర్వాత స్టవ్ మీడియం టు లోకి చేంజ్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి చాలా దోరగా వేగుతుంది దోశ అనేది. దోశ మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఎంతో క్రిస్పీగా ఉండే బియ్యం పిండితో దోశలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. 1కి 4 అన్న తినేస్తారు దోశలు, అంత బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. కదుపుకొని